మనసున్న మనసై ఎపిసోడ్ 64. సుమతి ఇబ్బందిగా సమాధానమిస్తూ, శ్రావ్య గారు, ఆపరేషన్ అయిన తర్వాత కనీసం 15 రోజులైనా బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పారు. మీకు సర్జరీ జరిగి వారం కూడా కాలేదు. నిన్ను బయటకు తీసుకువెళ్తే అనిరుద్ బాబు నాపై కోప్పడతారు అంది. శ్రావ్య తల కాస్త పైకెత్తి, ఎవరు అనిరుద్ బాబు అని అడిగింది. సుమతి అనిరుద్ గారు అని సమాధానమిచ్చి కాసేపాగి మళ్ళీ నువ్వు ఆయనను ఏమని పిలుస్తావు అని అడిగింది. శ్రావ్య కాసేపు ఆలోచించి విండో వైపు చూపిస్తూ బయట ఆడుకుందాం అంది. సుమతికి ఏం చెప్పాలో తోచలేదు. తనే సొంతంగా నిర్ణయం తీసుకునే ధైర్యం లేక ఆమె పూజకు కాల్ చేసింది. కాసేపటికి పూజ ఆ రూంలోకి వచ్చింది. శ్రావ్య, నువ్వు బయట ఆడుకోవాలని అనుకుంటున్నావా? పూజ నవ్వుతూ అడిగింది. నేను నిన్ను బయటకు తీసుకువెళ్తాను, కానీ నువ్వు వీల్ చైర్లో కూర్చోవాలి. నువ్వు నడిస్తే తల తిరిగి పడిపోతావేమోనని భయంగా ఉంది అని ఆఫర్ ఇచ్చింది. శ్రావ్యకి కాస్త ప్రశాంతమైన గాలి పీల్చుకుంటే చాలు. వీల్ చైర్లో కూర్చున్న ఆమెకి పెద్ద తేడా ఏమీ అనిపించలేదు. దాంతో శ్రావ్య సరే అనడంతో సుమతి అంతకుముందు అనిరుద్ధ్ వాడిన వీల్ చైర్ను బయటకు తీసింది. సుమతి, నేను శ్రావ్యని బయటకు తీసుకెళ్తానులే అని పూజ సుమతి దగ్గర నుంచి వీల్ చైర్ తీసుకొని శ్రావ్యని ఫ్రంట్ యార్డ్కి తీసుకువెళ్ళింది. అనిరుద్ గర్ల్ ఫ్రెండ్గా తన స్థానాన్ని స్థిరపరచుకోవాలంటే శ్రావ్యతో మంచి రిలేషన్ పెంచుకోవడం పూజకి చాలా అవసరం. అందుకే శ్రావ్యని బయటకు తీసుకువెళ్ళడం లాంటి ప్రతి అవకాశాన్ని పూజ సరిగ్గా వాడుకోవాలనుకుంది. శ్రావ్య కూడా పూజ పట్ల క్రమంగా తన పట్టింపులను పక్కన పెడుతోంది. ఇది చాలా మంచి మార్పు. ప్రతిరోజు ఇలానే కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తే శ్రావ్యతో తన రిలేషన్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుందని పూజ నమ్మింది. శ్రావ్య, నీకింకా తలనొప్పిగా ఉందా? నొప్పి తట్టుకోలేకపోతే నీకేమైనా పెయిన్ కిల్లర్స్ ఇవ్వమంటావా? పూజ చాలా మృదువుగా అడిగింది. పూజ అనాలిసిస్ ప్రకారం శ్రావ్యకి ఇప్పుడు 10 ఏళ్ల పాప ఐక్యూ మాత్రమే ఉంది. కాబట్టి ఆమెను ఒక 10 ఏళ్ల చిన్నపిల్లలాగే ట్రీట్ చేయాలని పూజ అనుకుంది. శ్రావ్య వద్దు అంది. శ్రావ్యకి కొత్తవారిచ్చే ఏ మెడిసిన్ తీసుకోవడం ఇష్టం ఉండదు. ముఖ్యంగా పూజ ఇచ్చేవి అస్సలు తీసుకోదు. అనిరుద్ధు స్వయంగా ఇస్తే తప్ప ఆమె మెడిసిన్ తీసుకోదు. పూజ నవ్వుతూ, శ్రావ్య, నువ్వు మాట్లాడడం చాలా బాగుంది. నువ్వు త్వరగా కోలుకోవాలని అనిరుద్ధు నేను కోరుకుంటున్నాం అంది. శ్రావ్య ఏమీ స్పందించలేదు. కాసేపు ప్రశాంతమైన గాలి పీల్చుకున్నాక ఆమె ఉన్నట్టుండి, నిజంగా నా ఆపరేషన్ చేసింది నువ్వేనా అని అడిగింది. ఆపరేషన్ చేసింది పూజే అయితే స్పృహ తప్పక ముందు ఉన్న ఆమె ముఖం శ్రావ్యకి ఎందుకు గుర్తులేదు? శ్రావ్యకి తన మనసులో కేవలం అవంతిక ముఖం మాత్రమే స్పష్టంగా గుర్తుంది. కానీ దురదృష్టవశాత్తు ఆమెకు అవంతిక పేరు తెలియదు. శ్రావ్య ఆ ప్రశ్న అడిగేసరికి పూజ ఒక్కసారిగా షాక్ అయింది. ఎప్పుడు సరిగ్గా మాట్లాడకుండా ఒక చిన్న పిల్లలా ప్రవర్తించే శ్రావ్య ఇలా అడగడం ఏంటి? ఒకవేళ ఆపరేషన్ చేసిన వ్యక్తి ముఖం శ్రావ్యకి గుర్తుండిపోతుందా? ఆ క్షణంలో పూజ ముఖం భయంతో ఎర్రబడింది. నిజం కాని అనిరుద్ధికి తెలిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడోనని ఆమెకు చెమటలు పట్టాయి. డాక్టర్ పూజ. పూజ తన ప్రశ్నకు ఏమీ సమాధానం చెప్పకపోవడంతో శ్రావ్య మళ్ళీ పిలిచింది. పూజ గట్టిగా ఊపిరి పీల్చుకొని రిస్క్ తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. అవును, నేనే చేశాను. నీకేమైనా గుర్తొచ్చిందా? నాకు చెప్పవచ్చు అని అడిగింది. శ్రావ్య ఇక మాట్లాడడం ఆపేసింది. మరుసటి రోజు ఉదయం అవంతిక ఇంకా నిద్రపోతుండగానే ఆమె ఫోన్ రింగ్ అయింది. ఫోన్ చూస్తే తన్మయి కాల్ చేస్తోంది. తన్మయి, ఉదయం 7 గంటలే అయింది, అప్పుడే ఎందుకు లేచావు? అవంతిక కాల్ లిఫ్ట్ చేస్తూ అడిగింది. అవంతిక రాత్రంతా ఆఫీస్ వర్క్ చేయడం వల్ల ఉదయం లేవలేకపోయింది. సుజాత గారే పిల్లలను స్కూల్కి తీసుకెళ్లారు. తన్మయి సమాధానమిస్తూ, మా పేరెంట్స్ ఊరు వెళ్తున్నారు, వాళ్ళను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశాను. తిరిగి వస్తూ దారిలో ఉంది కదా అని మీ ఇంటి వైపు వచ్చాను. మీరు ఏ విల్లాలో ఉంటున్నారు? నేను బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. మీ కొత్తిల్లు చూడాలని ఉంది అంది. ఆ మాట వినగానే అవంతిక కంగారుగా మంచం మీద నుంచి ఒక్కసారిగా పైకి లేచింది. అంత వేగంగా లేచేసరికి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందక తల తిరిగినట్లయింది. అవంతిక, నేను ఆల్రెడీ ఎంట్రన్స్ దగ్గరే ఉన్నాను. నన్ను రావద్దన్నానో కదా? తన్మయి నడుంపై చేయి వేసుకుని గట్టిగా అంది. అవంతిక వేగంగా బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చింది. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళడం చూసి వెంటనే ఇంట్లో ఉన్న పిల్లల ఆట వస్తువులన్నీ తీసి వాళ్ళ రూమ్లో పెట్టేసింది. ఇల్లంతా సర్దేశాక తన్మయికి తన విల్లా లొకేషన్ పంపింది.
3 నిమిషాల తర్వాత కాలింగ్ బెల్ మోగింది. అవంతిక బ్రష్ చేసుకుంటూ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చింది. సరిగ్గా అదే సమయానికి మురళి కాస్త టీషర్ట్ లేకుండా సరదాగా వేగంగా వచ్చి డోర్ తీశాడు. అవంతిక చేతిలో ఉన్న బ్రష్ కింద పడిపోయింది. డోర్ బయట ఉన్న తన్మయ్యి కూడా మురళిని చూసి షాక్ అయ్యి చేతిలో ఉన్న బ్రేక్ఫాస్ట్ కవరు కింద పడేసింది. అదృష్టవశాత్తు మురళి సమయానికి స్పందించి ఆ బ్రేక్ఫాస్ట్ కవర్ని గాల్లోనే పట్టుకున్నాడు. అవంతిక, ఈమె నీ బెస్ట్ ఫ్రెండా? మురళి చెదిరిన జుట్టుతో అడిగాడు. ఆ తర్వాత అతడు ఆ కవర్ ఓపెన్ చేసి ఒక పూరి తీసి నోట్లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇంకో పూరి తీసి అవంతికకి తినిపించబోతూ, బాగుంది, నీకు కావాలా అని అడిగాడు. తన్మయి షాక్ అయిన ఎక్స్ప్రెషన్ని చూసి అవంతిక వెంటనే మురళిని తన రూంలోకి పంపించేసింది. తన్మయి, ఒక నిమిషం ఉండు, వెళ్ళి కూర్చో అంది అవంతిక. అప్పటికి కానీ తన్మయ్యకి స్పృహ రాలేదు. ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకొని ఫోన్ తీసి జయంత్కి మెసేజ్ చేసింది. ఓయ్, అవంతిక అనిరుద్ధిని మర్చిపోయి తన లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతుందిరా. ఇక్కడ ఒక హ్యాండ్సమ్ అబ్బాయితో కలిసి ఒకే ఇంట్లో ఉంటుంది. ఎవరు? అవంతిక అని జయంత్ రిప్లై ఇచ్చాడు. నేను నా కళ్ళతో చూడకపోతే నమ్మేదాన్ని కాదు. నాకిప్పుడు అనిరుద్ధ్ విషయంలో బాధగా అనిపించడం లేదు. ఇద్దరు ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఆ కుర్రాడు చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. కాస్త బక్కగా ఉన్నాడేమో కానీ మిగిలిందంతా సూపర్గా ఉన్నాడు అని తన్మయి మెసేజ్ చేసింది. ఏమైనా ఫోటోలు తీసావా? నేను కూడా చూడాలి అని అడిగాడు జయంత్. అవంతిక ఆ కుర్రాడిని రూమ్లోకి పంపించేసింది. ఆమె బయటకు రాగానే నిలదీస్తాను, అప్డేట్స్ కోసం వెయిట్ చేయి అని మెసేజ్ చేసింది తన్మయి. సరే అని రిప్లై ఇచ్చాడు జయంత్. అవంతిక మురళిని రూమ్లోకి పంపించేశాక లివింగ్ రూమ్కి వచ్చి కింద పడిన బ్రష్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యింది. 5 నిమిషాల తర్వాత ఆమె ప్రశాంతంగా తన్మయి దగ్గరకు వచ్చింది. అవంతిక, నువ్వే నిజం చెప్తావా లేక నన్నే నిలదీయమంటావా? తన్మయి అడిగింది. అవంతిక నిట్టూర్పు విడుస్తూ, అతడు నా బిజినెస్ పార్ట్నర్ అంది. ఓహో, బిజినెస్ పార్ట్నర్ అయితే ఒకే ఇంట్లో ఎందుకు ఉంటున్నారు? తన్మయి అడిగింది. మేము ఫ్రెండ్స్లా ఉంటాము, నీకెందుకు అంత అనుమానం అని అడిగింది అవంతిక. అది కాదు, మీరిద్దరూ లవర్స్ కాకపోతే లేదా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే అతడు హోటల్లో ఉండకుండా నీ ఇంట్లో ఎందుకు ఉంటున్నాడు? తన్మయి ప్రశ్నించింది. అవంతిక ఆలోచనలో పడింది. ఎంత తన సొంత ఫ్రెండ్ అయినా మురళి వ్యక్తిగత విషయాలు తన్మయికి చెప్పడం కరెక్ట్ కాదనుకొని అలా అని ఇక తన్మయి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, నేను ఇప్పుడు సింగిల్గా ఉన్నాను కాబట్టి వేరే మగాడితో కలిసి ఉండడం తప్ప అంది. ఖచ్చితంగా తప్పు కాదు. ఒకవేళ ఆ వ్యక్తి నిజంగా నీ కొత్త ప్రేమికుడైతే నేను నీ గురించి చాలా సంతోషిస్తాను అని తన్మయ్య ఆనందంగా అవంతిక పక్కన కూర్చుంటూ, నువ్వు ఇంత స్పీడ్గా ముందుకు వెళ్తావని నేను అనుకోలేదు. ఈ విషయం తెలిస్తే అనిరుద్ధ్ పిచ్చెక్కిపోతాడు అంది. అతడు ఆల్రెడీ పిచ్చెక్కిపోయాడు అవంతిక చెప్పింది. వెంటనే తన్మయి, ఏంటి, అనిరుద్ధ్ నిజంగానే కోపడ్డా అని అడిగింది. అవంతిక ప్రశాంతంగా, మేమిద్దరం పెద్దవాళ్ళం, చిన్నపిల్లలం కాదు అని బదులిచ్చింది అవంతిక. ఈ విషయం తెలిసినప్పుడు అనిరుద్ధ్ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలని తన్మయికి చాలా ఆతృత కలిగింది. అందుకే అవంతిక ఇంటి నుంచి బయటికి రాగానే తక్షణమే జయంత్కు కాల్ చేసి ఆ సమాచారాన్ని అనిరుద్ధికి చేరవేయమని చెప్పింది. జయంత్ తన్మయ్ చెప్పినట్లే చేశాడు. అతడు అనిరుద్ధికి కాల్ చేశాడు. అనిరుద్ధ్, ఇందాకే తన్మయి అవంతిక ఇంటికి వెళ్ళింది. జయంత్ కాస్త కథల్ని చెప్తూ, అవంతికతో ఒక అబ్బాయి ఉంటున్నాడంట, అతడు చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడని చెప్తుంది అన్నాడు. అనిరుద్ధ్కి అవంతిక ఆఫీస్లో చూసిన వ్యక్తి గుర్తుకు వచ్చాడు. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారని అనిరుద్ధ్ అస్సలు ఊహించలేదు. ఆమె ఎవరితోనైనా ఉండని, నువ్వు ప్రత్యేకంగా నాకు కాల్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు అని అనిరుద్ధ్ మందలించి ఫోన్ పెట్టేశాడు. జయంత్ బాధపడుతూ ఆ విషయాన్ని వినయ్కి ఫిర్యాదు చేశాడు. వినయ్కి అనిరుద్ధ్కి మధ్య గొడవ జరిగినప్పటి నుంచి వాళ్ళిద్దరూ కొన్ని రోజులుగా మాట్లాడుకోవడం లేదు. అయితే అవంతికకి కొత్త బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసాక వినయ్కి బాధ అనిపించలేదు. అనిరుద్ధ్కి కోపం తెప్పించడానికి అవంతిక కావాలని కొత్త బాయ్ ఫ్రెండ్ని వెతుక్కుందా? ఒకవేళ అదే నిజమైతే అవంతిక చేసింది మంచిదే, ఒకవేళ అది నిజం కాకపోయినా మంచిదే. అనిరుద్ధిని అవంతిక ఈ రకంగానైనా ముప్పు తిప్పలు పెట్టడం చూడడానికి బాగుంది అని మనసులోనే అనుకున్నాడు వినయ్. దేవ్ స్కూల్లో విజయ్ అన్న దేవ్కి డిఎన్ఏ రిపోర్ట్ పంపించాడు. ఆ రిపోర్ట్లో దేవ్, తన్వి, కళ్యాణ్లకి తండ్రి పిల్లల సంబంధం లేదని దేవ్కి విజయ్ చెప్పాడు. అంటే కళ్యాణ్ వాళ్ళ తండ్రి కాదు.
అయితే దేవ్, తన్వి, కళ్యాణ్లకు మధ్య ఏదో రకమైన బంధుత్వం ఉందనే విషయం ఆ రిపోర్ట్ ద్వారా స్పష్టమైంది. ఇవన్నీ లెక్కలేసుకొని అనిరుద్ధే తమ కన్న తండ్రి అని దేవ్ ఒక ముగింపుకు వచ్చాడు. కళ్యాణ్ తమ తండ్రి అనుకున్నప్పుడే దేవ్ అసంతృప్తిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అనిరుద్ధ్ తన తండ్రి అని తెలిసేసరికి అతడికి అంతకంటే పెద్ద సమస్య వచ్చి పడినట్లయింది. కళ్యాణ్‌కి బుద్ధి చెప్పడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ అనిరుద్‌ని దెబ్బతీయడం అంటే అది చిన్న విషయం కాదు. అనిరుద్ కంపెనీ సైబర్ సెక్యూరిటీని విజయ్ అన్న సక్సెస్‌ఫుల్‌గా హ్యాక్ చేసినప్పటి నుంచి అనిరుద్ భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి అత్యంత శక్తివంతమైన ఫైర్‌వాల్‌ను ఇన్‌స్టాల్ చేయించాడు. దాంతో విజయ్ అన్న ఇప్పుడు ఆ ఫైర్‌వాల్‌ను దాటలేకపోతున్నాడు. మురళి అంకుల్ విశ్వనాథ్ ఇండస్ట్రీస్ పనులతో బిజీగా ఉండడం వల్ల అతడికి సాయం చేయడానికి ఖాళీ టైం లేదు. దాంతో దేవ్ కేవలం అనిరుద్ధ్ ఫోటో వైపు చూస్తూ తన కోపాన్ని, అసంతృప్తిని వెళ్ళగక్కుకోక తప్పలేదు. క్లాస్ రూమ్లో ఒకే ఒక్క స్టూడెంట్ ఉన్నాడు. అతడు దేవ్. కానీ అతన్ని చూసుకోవడానికి ఇద్దరు టీచర్లు ఉన్నారు. ఒకరు అతన్ని కనిపెట్టుకుని ఉండడానికి, ఇంకొకరు చదువు చెప్పడానికి. చదువు చెప్పే టీచర్ ముందు నిలబడి పాఠం చెప్తుంటే దేవ్ తన హెడ్ ఫోన్స్ పెట్టుకొని కంప్యూటర్లో ఆడుకుంటున్నాడు. అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. సడన్‌గా క్లాస్ రూమ్ డోర్ బయట ఒక నీడ కనిపించింది. దేవ్ దాన్ని గమనించి వెంటనే తన చూపును పక్కకు తిప్పుకున్నాడు. ఎవరో తలుపు తట్టారు. అది శ్రావ్య. టీచర్ ఆమెను చూడగానే వెంటనే డోర్ దగ్గరకు వెళ్లారు. "శ్రావ్య, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఒక్కదానివే వచ్చావా?" టీచర్ శ్రావ్య వైపు ఉత్సాహంగా చూస్తూ అడిగారు. శ్రావ్యకి ఇప్పుడు తలనొప్పి తగ్గడంతో ఇంట్లో ఖాళీగా ఉండలేక స్కూల్‌కి వెళ్తానని గోల చేసింది. దాంతో డ్రైవర్ ఆమెను స్కూల్‌కి తీసుకువచ్చాడు. సాయంత్రం వచ్చి తీసుకువెళ్తాడు. స్కూల్‌కి రాగానే ఆమె తన వెంటే ఉన్న ఆయాతో కలిసి స్కూల్ అంతా వేగంగా తిరిగింది. ఆమె దేనికోసం వెతుకుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. చివరికి దేవున్న క్లాస్ రూమ్ దగ్గరకు వచ్చి నిలబడింది. లోపలికి చూసి అక్కడి నుంచి వెళ్ళడానికి నిరాకరించింది. ఆమె దేవ్‌ని చూసి వెంటనే గుర్తుపట్టింది. దేవ్ క్యాప్ పెట్టుకొని ఉండడంతో అతన్ని గుర్తుపట్టడం చాలా ఈజీ అయింది. శ్రావ్య దేవ్‌ని వేలుతో చూపించింది. టీచర్ దేవ్ దగ్గరకు వచ్చి, "దేవ్, శ్రావ్య నిన్ను పిలుస్తోంది. నీకు ఆమె తెలుసా?" అని అడిగారు. దేవ్ తెలీదు అని బదులిచ్చాడు. దేవ్ ఆన్సర్ వినగానే శ్రావ్య మైండ్ షాక్ అయింది. ఆమె గట్టిగా తెలుసు అని అరిచింది. టీచర్‌కి నోట మాట రాలేదు. సాధారణంగా ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడని ఈ ఇద్దరు ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నారు? దేవ్ మళ్ళీ తెలీదు అని అరిచాడు. శ్రావ్య ఎదురు తిరిగింది. తెలుసు. ఇలా కొన్నిసార్లు అనుకున్నాక దేవ్‌కి చెవులు నొప్పులు పుట్టాయి. అతడు తన చైర్‌లోంచి లేచి శ్రావ్య దగ్గరకు నడిచాడు. వాళ్ళిద్దరూ ఎప్పటినుంచో పరిచయమున్న ప్రాణ స్నేహితుల్లా ప్రవర్తిస్తూ ఎవరూ లేని ఒక మూలకు వెళ్లారు. "నువ్వు చాలా చెడ్డదానివి. నేను నీకు ఇకపై ఏ సాయం చేయను." దేవ్ చిరాగ్గా అన్నాడు. శ్రావ్య బాధపడుతూ, "ఎందుకు? ఎందుకు? నేను చెడ్డదాన్ని కాను. నేను కాను" అంది. దేవ్, "ఎవరు తాము చెడ్డవాళ్ళమని ఒప్పుకోరు. నా దగ్గరకు రాకు. నేను నీతో ఇక మాట్లాడను" అన్నాడు. అలా చెప్పి దేవ్ వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవ్ వెళ్ళిపోవడం చూసి శ్రావ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయా ఆమె దగ్గరకు వచ్చి టిష్యూతో శ్రావ్య కన్నీళ్లను తుడుస్తూ, "ఏడవకండి శ్రావ్య గారు. మీరిద్దరూ ఎందుకు గొడవ పడ్డారు? ఆ చిన్నబ్బాయి మీకెప్పుడు పరిచయం అయ్యాడు? నాకు తెలియకుండా ఆ బాబు మీకెలా తెలుసు?" అని అడిగింది. మొదట శ్రావ్య తన కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆయా మాటలు విన్నాక గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. ఆయా ఆమెను తన రూమ్‌లోకి తీసుకువెళ్ళి అనిరుద్‌కి కాల్ చేసి జరిగింది చెప్పింది. ఆ అబ్బాయి పేరు దేవ్. శ్రావ్య గారు ఉదయం నుంచి అతడి కోసమే వెతికారు. తీరా ఒకరినొకరు చూసుకోగానే గొడవ పడ్డారు. ఆ అబ్బాయేమో శ్రావ్య గారు తెలీదంటున్నాడు. కానీ శ్రావ్య గారేమో అతడు తెలుసని చెప్తున్నారు. "అనిరుద్ బాబు, మీరొకసారి ఇక్కడికి రావాలి. శ్రావ్య గారు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు" అని చెప్పింది. దేవ్ అవంతిక అడాప్ట్ చేసుకున్న కొడుకు కదా! అతడి కోసం శ్రావ్య ఎందుకు ఏడుస్తోంది? వాళ్ళిద్దరికీ ఒకరినొకరు ఎప్పటినుంచి తెలుసు? ఈ విషయం అవంతికకు తెలుసా? అనిరుద్ తన పిడికిళ్ళను ఎంత గట్టిగా బిగించాడంటే అతడి వేళ్ల కనుపులు తెల్లగా మారిపోయాయి. అనిరుద్ స్కూల్‌కి రాగానే శ్రావ్య కళ్ళు వాచిపోయి ఉండడం చూసి వెంటనే ఆమెను తన కౌగిట్లోకి తీసుకొని వీపుపై మెల్లగా తట్టాడు. "ఏడవకు శ్రావ్య" అనిరుద్ ఓదార్చాడు. బాగా ఏడవడం వల్ల శ్రావ్యకి తలనొప్పి వచ్చింది. అనిరుద్ గొంతు వినగానే ఆమెకు ధైర్యం వచ్చి అనిరుద్ గుండెలపై తలవాల్చింది. దాంతో ఆమె ఎమోషన్స్ ప్రశాంతపడ్డాయి.
కాసేపటికి ఆమె నిద్రపోయింది. అనిరుద్ ఆమెను ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆ తర్వాత అతడు ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి దేవ్ క్లాస్ రూమ్‌కి వెళ్ళాడు. మరొక ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే మీ సలహాలు నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.